నమస్తే, రమ్ రామ్, అస్సలం వాలేకుమ్, ఆదాబ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. రవికిషోర్ మాన్కర్ మీతో అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఎడ్ప్లస్ ఛానల్ లైవ్ సెషన్ డిఎస్సి 2024 ఎస్ఏఎల్పి టీజీటీ పీజీటీ హిందీ కంటెంట్ ప్రాక్టీస్ సెట్ 120కి స్వాగతం సుస్వాగతం. అందరు కూడా ఒకసారి స్క్రీన్ విజిబిలిటీ అలాగే వాయిస్ అంతా కూడా చెక్ చేయండి. అంత క్లియర్ ఉండదు. ఎస్ సార్, ఆల్ క్లియర్ అని చెప్పేసి కామెంట్ చేసేయండి. అలాగే మరి లాస్ట్ మూమెంట్లో ఎవరైతే ఇంకా రివైజ్ చేయాలనుకున్నారో కింద మీకు చాలా ఎపిసోడ్లు అయితే ఉన్నాయి. సో అందరికీ మరి చాలా ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ అన్ని కూడా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మనం 80 మార్క్స్ ప్రిపేర్ చేయించడం లాగైతే ఇక్కడ వీడియోస్ అన్ని కూడా చేయడం జరిగింది. సో అందరూ కూడా మరి ఇదంతా కూడా మీ యొక్క సహకారంతో నేను మాట ఇచ్చానండి అందరికీ కూడా. సో ఏదైతే మనం సిరీస్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి నేను ఎగ్జామ్ ముందు రోజు వరకు కూడా వీడియోస్ చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మరి రేపు ఎగ్జామ్ ఉంది. తెలంగాణ డిఎస్సి ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ హిందీకి మధ్యాహ్నం సెకండ్ షిఫ్ట్లో ఉంది కాబట్టి ఈరోజు రాత్రి కూడా మరి అయితే చేయడం జరుగుతుంది. అందరూ కూడా మరి మీ యొక్క ప్రిపరేషన్ కూడా అందరూ చేస్తుందని అనుకుంటున్నాను. లాస్ట్ మూమెంట్లో ఒకసారి పైన అన్నీ కూడా మీరు రివైజ్ అయితే చేసుకోండి. ఇంకా మీరు కొత్త టాపిక్లు ఏవి కూడా చెక్ చేసి టచ్ చేయబాకండి. ఉన్నవే మీరు చదువుకొని కంటెంట్ కానివ్వండి, లిటరేచర్ కానివ్వండి, అలాగే మెథడాలజీ కానివ్వండి, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, జీకే కానివ్వండి, కరెంట్ అఫైర్స్ కానివ్వండి, అన్నీ కూడా మీరు అన్ని నీట్గా చెక్ చేసుకొని మీరు టైం ఉంది ఒకసారి అంతా కూడా రివైజ్ చేసుకొని చేయాలని చెప్పేసి కోరుకుంటాను. మరి ఒకసారి ఇంకెవరైనా చూడలేనట్లయితే కింద మీకు డిఎస్సి హిందీ క్లాస్ అని చెప్పేసి ప్లేలిస్ట్ అయితే ఉంది కదా, అక్కడ నుంచి మీరు చూసేయచ్చు. అలాగే ఈరోజు కూడా లాస్ట్ ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో మీకు లైవ్ అయిన వెంటనే 9:30 గంటల తర్వాత ఏదైతే లైవ్ అవుతుందో ఆ తర్వాత మీకు ఈ పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇంకెవరైనా జాయిన్ కానట్లయితే కింద మీకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీ అందరితో ఒక రిక్వెస్ట్ అంటే రేపు ఎగ్జామ్ అయిన తర్వాత కూడా అందరూ మీ యొక్క క్వశ్చన్లు మెమరీ బేస్, ఎందుకంటే ఇది కంప్యూటర్ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి మనం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మీకు ఏమేమి క్వశ్చన్స్ మనకి ఏమున్నాయో, ఏమొచ్చాయి, ఎలా అనిపించింది మీకు అన్నీ కూడా మీకు ఉన్నటువంటి ఏదైతే ఉందో ఈ వీడియో కింద అంటే 120 ఎపిసోడ్ కింద మీరు మీ యొక్క క్వశ్చన్స్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రఫ్గా ఈ టాపిక్ కవర్ చేశారు, ఇలా టాపిక్ కవర్ చేశారు, క్వశ్చన్లు ఇలా అడిగారు, మాల్ ఇలా ఉందని చెప్పేసి మీరు అందరు కూడా కామెంట్ చేసండి. దాని గురించి మనం రేపు రాత్రి మరి ఆ ఎగ్జామ్ సంబంధించి ఎనాలిసిస్ కానివ్వండి, అలాగే ఓకే ఇలా వచ్చిందని చెప్పేసి మనం అన్ని కూడా ఎనాలిసిస్ చేసుకొని నెక్స్ట్ ఆంధ్రలో జరగబోయే టెట్ ఎగ్జామ్కి అలాగే ఆంధ్రలో జరగబోయే డిఎస్సి ఎగ్జామ్ కూడా ప్రిపరేషన్ క్లాస్ అయితే ఇక్కడ ఇలాగే కంటిన్యూ చేస్తాం. సో ఇదంతా కూడా మీ యొక్క సపోర్ట్ వల్ల జరిగింది కాబట్టి మరి ఈరోజు కూడా లాస్ట్ ఎపిసోడ్ ఈరోజు కూడా కొన్ని క్వశ్చన్లు అయితే తీసుకొచ్చాను మీకు. సో నాకు తెలిసినంత వరకు, నాకు సాయశక్తుల వరకు సో ఎగ్జామ్లో రాబోయే క్వశ్చన్స్ ఇవి ఉన్నాయని చెప్పేసి నాకు అనిపించడంతో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మీ ముందుకైతే ఎన్ని రోజుల నుంచి తీసుకోవడం జరిగింది. అంతా కూడా మీ యొక్క సపోర్ట్ వలన ఇక్కడ దాకా మనం రాగలిగాము. ఇంకా ముందు కూడా మీ యొక్క సపోర్ట్ ఇలాగే కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మరి ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఆంధ్రకు కూడా రాస్తున్నారో, టెట్ అప్లై కోసం చేస్తున్నారో, టెట్ అప్లికేషన్ మనకు ఆగస్టు 3 లాస్ట్ డేట్ కాబట్టి సో అప్పటి వరకు కూడా మీరు అయితే అప్లై చేయండి. ఎగ్జామ్ అయిన తర్వాత 2 నైట్స్ కూడా మీరు అప్లై చేసేయచ్చు కాబట్టి అప్లై చేసేయండి. సో టెట్ రాయండి. ఒకవేళ డిఎస్సికి అప్లై చేయాలనుకున్నా కూడా ఆంధ్రలో కూడా మీరు డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా ఉంది కాబట్టి మరి దీనికి సంబంధించి మనం ఎలా అనేటువంటిది కూడా మనం చార్ట్లు అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ఈరోజు లేట్ చేయకుండా మనం ఈరోజు కొన్ని క్వశ్చన్లు, ఈరోజు ఎక్కువ నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదండి. సో ఈరోజు టకాటక్ ధనాధన్ ఈరోజు అన్ని కూడా క్వశ్చన్స్ నేను కొన్ని క్వశ్చన్లు మాత్రమే తీసుకొని రావడం జరిగింది. సో లాస్ట్ మూమెంట్లో కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయడం జరిగింది కాబట్టి సో అయినా కూడా మీకు అందించాలనే ఉద్దేశంతో మనం కొన్ని క్వశ్చన్స్ తీసుకొని రావడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ యొక్క ప్రాక్టీస్ సెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతున్నాయని చెప్పేసి నేను భావిస్తున్నానండి. సో ఈరోజు మరి ఇక్కడ చూసుకున్నట్లయితే నిమ్న మేసే ఛాయావాద్ నామక్ గ్రంథ్ లిఖా హై. ఆప్షన్ ఏ నామ్వర్ సింహ్, నాగేంద్ర, రామ్విలాస్ శర్మ, నందదులారే వాజ్పేయి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఎవరైతే ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి, నామ్వర్ సింహ్. ఓకేనండి. గుడ్ ఈవినింగ్. మరి అందరికి కూడా ప్రణామ్జీ. అలాగే ఎస్ అందరూ కూడా కామెంట్ చేస్తూ ఉండండి మీ యొక్క ఆన్సర్లు ఏమైతే ఉన్నాయో అనేటువంటిది. అయితే ఇక్కడ అందరితో ఒక రిక్వెస్ట్ ఏంటంటే అండి, సో మీరు క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ అటెండ్ చేసుకుని వెళ్ళండి. అన్నీ అటెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకొని మళ్ళీ మీరు ఆప్షన్ పెట్టండి. ఒకవేళ మీరు ఇంతకుముందు క్వశ్చన్కి ఆన్సర్ ఒకటి పెట్టేసి మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చే ఆన్సర్ అది కాదు ఇది అని పెట్టేసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మీరు ఆన్సర్ మార్చి మళ్ళీ సేవ్ నెక్స్ట్ అన్నట్లయితే కనుక మీరు నెక్స్ట్ టైం ఏదైతే ఆన్సర్ పెట్టారో అంటే సెకండ్ కొత్తగా ఏదైతే ఆన్సర్ పెట్టారో ఆ ఆన్సరే టేక్ చేసుకుంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. అలాగే దీంట్లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేవు కాబట్టి అందరూ కూడా అన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీ యొక్క ప్రిపరేషన్ కూడా బాగైందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి ఇక్కడ రెండో ప్రశ్న కూడా చూద్దాం. చలియే దూసరా ప్రశ్న देखिए. कर्ज वह एक मेहमान है జో కానీ వహ్ కానీ ఇక్కడ జో కానీ పెట్టుకోండి లేదా వహ్ కానీ పెట్టుకోండి. జో ఏక్ బార్ ఆయా ఫిర్ జానే కా నామ్ నహీ లేతా. యహ్ కథన్ కిస్ ఉపన్యాసకార్ కా హై అని చెప్పేసి చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ ఏ జైనేంద్ర, బి కమలేశ్వర్, సి మార్కండేయ, డి ప్రేమ్చంద్. మరి ఇక్కడ సరైన ఆప్షన్ ఏందని చూసుకున్నట్లయితే ఎవరైతే ఆప్షన్ డి ఇస్తున్నారో ఏదైనా కూడా రండి. ఇక్కడ నేను మనం నిన్న
తెలిసిందే అందరికీ. మీరు 31 జూలైన మనకు ప్రేమ్చంద్ జయంతి అయితే ఆ సందర్భంగా మనం నిన్న 2 క్వశ్చన్లు కూడా చేయడం జరిగింది. అలాగే ఈరోజు కూడా ఒక క్వశ్చన్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఎస్ అండి, అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. రైట్. సో నెక్స్ట్ ప్రశ్న చూడండి ఇక్కడ, జయశంకర్ ప్రసాద్ బ్రज భాషా మే కిస్ నామ్ సే రచనా కర్తే थे? త్రిశూల్, కళాధర్, కమలాధర్, కోయి నహీ. ఇక్కడ సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ఎవరైతే ఇస్తున్నారో ఏకదమ్ రైట్ అండి. మనకు కళాధర్ అనేటువంటిది సరైన సమాధానం. మరి వైద్యనాథ్ మిశ్ర ఎవరి పేరో కామెంట్ చేయండి. పటాపట్ట కటక్ ధనాధన్ రైట్ అండి. यस. नेक्स्ट, जब सवेरा हुआ तब हम लोग बाहर गए में जब सवेरा हुआ कौन सा उपवाक्य है? संज्ञा उपवाक्य, विशेषण उपवाक्य, क्रिया विशेषण ఉపవాక్య, సర్వనాం ఉపవాక్యం. మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఎవరైతే ఇస్తున్నారో ఏకదమ్ రైట్ అండి. మనకు క్రియా విశేషణ్ ఉపవాక్యం అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. సో ఇక్కడ అందరి రిక్వెస్ట్, మరి సార్ మాకు ఓన్లీ జనరల్ హిందీకి సంబంధించి గ్రామర్కి సంబంధించి ఇంకా ప్రాక్టీస్ బిట్స్ కావాలన్నట్లయితే కనుక మీకు ఈఎంఆర్ఎస్ 2023 అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంటుంది మన ఛానల్లో. అలాగే మరి ఎన్విఎస్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ 2024 ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మనం జనరల్ హిందీ అని చెప్పేసి తెలుగులో అర్థమయ్యేలాగా ప్రతి ఒక్క టాపిక్ వైజు అన్నీ కూడా ఓన్లీ జనరల్ హిందీ గ్రామర్ బిట్సే మనం అక్కడ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి అవి కూడా మనకు డిఎస్సిలో హెల్ప్ అవుతాయి. అవి కూడా మీరు చూడగలరు. ఒకసారి మరి అది కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ మరి ఇక్కడ చూసుకున్నట్లయితే 5వ ప్రశ్న, మోహన్ తేజీ సే దౌడా में तेजी से किस प्रकार का क्रिया विशेषण है? रीतिवाचक क्रिया विशेषण, स्थानवाचक क्रिया विशेषण, परिमाणवाचक क्रिया विशेषण, కాల్వాచక క్రియా విశేషణ. మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎవరైతే ఇస్తున్నారో ఏకదమ్ కూడా రైట్ అండి. రీతివాచక క్రియా విశేషణ అనేటువంటిది సరైన సమాధానం. తేజీసే, ధీరే ధీరే అని చెప్పేసి ఇలాంటివి ఏదైతే వస్తాయో అవన్నీ కూడా శీఘ్రసి ఇవన్నీ కూడా రీతి తెలుస్తుంది, ఎలా అవుతుంది అనేటువంటిది తెలియజేస్తుంది. కాబట్టి మనకు రీతివాచక క్రియా విశేషణ అవుతుంది. 6th చూడండి, త్రిమూర్తి హై, ద్వంద్వ సమాస్, అవ్యయీభావ సమాస్, బహువ్రీహి సమాస్, మరి ద్విగు సమాస్. సో ఇది చూసుకున్నట్లయితే మరి ఆప్షన్ డి ఎవరైతే ఇస్తున్నారు ఏకదమ్ రైట్ అండి, ద్విగు సమాస్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సంఖ్యావాచి ఫస్ట్ లెటర్ మీకు ద్విగు అంటే ద్వి, ఫస్ట్ లెటర్ మీకు నెంబర్ కనిపిస్తుంది. సో ఆ నెంబర్ ఉన్నట్లయితే ఈజీగా మీరు ద్విగులో చూడండి, ఈ ద్వి అనేది కూడా మనకు 2 అనేటువంటి సూచిస్తుంది. సో ఇలాగ ఎప్పుడైతే కనిపిస్తుందో ఈజీగా మీరు ద్విగు సమాస్ అని చెప్పేసి పెట్టేయచ్చు. అవ్యయీభావం అంటే మనకు యథాశీఘ్ర, ప్రతి దిన్, దిన్ బర్, భర్, ఈ భర్ యత ఏవైతే మీకు అవ్యయ్ అంటే వికార్ పరివర్తన కావో ఇవన్నీ కూడా మనకు దాంట్లో వస్తాయి. నెక్స్ట్ బహువ్రీహి చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు కూడా प्रधान काకుండా మరి మూడవ పదం వైపు సంకేతాన్ని ఇస్తుంది. तीसरी पद की ओर संकेत करता है जो उसे हम बहुव्रीहि समास करते हैं, जैसे रावण है ना, दशानन है, अभी दशानन, जिसके 10 आनन है, तो ऐसा ఇలాగ ఉన్నట్లయితే అవన్నీ కూడా మనకు అర్థాత్ రావణ్ అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి మనకు బహువ్రీహి సమాస్ కింద వస్తుంది. ద్వంద్వ సమాస్ दोनों पद प्रधान होते हैं, जैसे माता पिता, भाई बहन, కాకా కాకి, మోసా మోసి, ఇలాగా రకరకాలుగా అయితే వస్తాయి. సో ఇది మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలి. సో రఫ్గా అయితే మీరు అంతా కూడా టాపిక్స్ అన్ని కూడా రికాల్ చేసుకుంటూ ఉండండి. మరి ఎవరు కూడా రానట్లయితే కన్ఫ్యూజ్ పడకండి, ఎంతైతే వచ్చిందో అదే మరి రివైజ్ చేసుకొని అయితే వెళ్ళండి. రీతి కాల్ మే రాష్ట్రీయతాకి భావన, यहाँ पर की कर लीजिएगा, टाइप చేసుకోండి, కొంచెం టైపింగ్ మిస్టేక్. राष्ट्रीयता की भावना जगाने वाले कवि कौन है? यहाँ कर एक బింది ఉండాలి, కవి कौन है. ఇక్కడ బిహారీ భూషణ్ దేవ్ పద్మాకర్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఎవరైతే ఇస్తున్నారు ఏకదమ్ రైట్ అండి. మనకు భూషణ్ అనేటువంటిది ఇక్కడ సరైనటువంటి సమాధానం అవుతుంది. నెక్స్ట్ 8వ ప్రశ్న చూడండి, భాగ్యవతి రచనా కా ప్రకాశన్ వర్ష है 1880, 1878, 1888, 1890. మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఎవరైతే ఇస్తున్నారు ఏకదమ్ రైట్ అండి, 1888 అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఈరోజు లాస్ట్ క్లాస్, అందరూ కూడా హాయిగా ఉండండి, ఎంతవరకు చేస్తారో అంతవరకే చేసేయండి. నెక్స్ట్ 9వ చూసుకున్నట్లయితే సంరచన वाद का तात्पर्य है भाषिक दृष्टि से कृति का मूल्यांकन. ऑप्शन बी रचना की विषय वस्तु पर विचार करना. ऑप्शन सी रचना के पाठ का अनुशीलन करना. ऑप्शन डी इनमें से कोई नहीं. మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎవరైతే ఇస్తున్నారు ఏకదమ్ రైట్ అండి. మరి భాషిక దృష్టి సే కృతి కా మూల్యాంకన్ అనేటువంటిది ఇక్కడ దీనికి సరైన సమాధానం అవుతుంది. 10వ ప్రశ్న చూడండి ఇక్కడ, किसी भी देश के अधिकांश जन समूह द्वारा बोली जाने वाली भाषा क्या कहलाती है? ऑप्शन ए राष्ट्रभाषा, ऑप्शन बी राज्य भाषा, ऑप्शन सी जनभाषा, ऑप्शन डी राजभाषा.
సో అందరూ కూడా మంచిగా అయితే ఒక్కసారికి మీరు ఏవైనా క్వశ్చన్లు అటెండ్ చేస్తున్నప్పుడు ఒకసారికి 2 సార్లు క్వశ్చన్ చదవండి, ఆన్సర్ చదవండి. ఏదైనా కానీ తొందరపడి మీరు పెట్టేసి మేము పెట్టేసాంలే ఇది మనకు తెలిసిన విషయమే కదా అని చెప్పేసి మీరు ఇలా పొరపాట్లు అయితే చేయబాకండి. నిదానంగా అయితే చేయండి. హాయిగా రాయండి. ఏదో సాధించాలి మనం అన్నీ కూడా మార్కులు అన్నీ రావాలనే ఆ టెన్షన్తో అలాగైతే రాయండి. ఫ్రీగా కూల్గా కూర్చొని హాయిగా నిదానంగా ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా మంచి క్వశ్చన్గా మంచి వాతావరణంలో మంచిగా అయితే ఎగ్జామ్ రాయండి. ఎటువంటి టెన్షన్ లేకుండా. సో ఫ్రీ మైండ్తో మంచిగా రాయండి అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఏడిప్లస్ ఛానల్ తరపున మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఒకసారి మరి ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సరైన సమాధానం ఆప్షన్ మరి ఏ ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ రైట్ అండి. మనకు రాష్ట్ర భాష అనేటువంటి సరైన సమాధానం అవుతుంది. కానీ మన లాంగ్వేజ్ మన ఇండియాకి వచ్చేసరికి రాజ్ భాష అనేటువంటి భారత్ చూసుకున్నట్లయితే భారత్లో ఓన్లీ రాజ్ భాష, ఇది ఓన్లీ అఫీషియల్ లాంగ్వేజ్గానే ఉంది. నేషనల్ లాంగ్వేజ్కి అయితే ఏది లేదు. ఓకేనండి. నెక్స్ట్ మరి 11వ ప్రశ్న చూడండి. संविधान में किस अनुच्छेद में उच्चतम न्यायालय तथा उच्च न्यायालयों की भाषा के बारे में बताया है? अनुच्छेद 348, अनुच्छेद 343, अनुच्छेद 350, अनुच्छेद 345. మరి దీనికి సరైన సమాధానం ఇక్కడ ఆప్షన్ మరి ఎవరైతే ఏ ఇస్తున్నారో ఏద్దాం రైట్ అండి. అనుచ్ఛేద్ 348 అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఎస్ అండి. నెక్స్ట్ 12వ ప్రశ్న చూడండి. నాగరిక ప్రచారణి పత్రికా కే సంపాదక్ హై మణి మధుకర్, అంబికా దత్ వ్యాస్, ఆప్షన్ సి శ్యామ్ సుందర్ దాస్, ఆప్షన్ డి గులాబ్ రాయ్. మరి దీనికి సరైన సమాధానం ఇక్కడ ఆప్షన్ మరి సి ఎవరైతే ఇస్తున్నారో ఏద్దాం రైట్ అండి. శ్యామ్ సుందర్ దాస్ అనేటువంటి సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 13వ ప్రశ్న. నిరాలాకి రచన రామ్ की शक्ति पूजा का आधार कौन सी कृति है? राधेश्याम रामायण, ऑप्शन बी कृतिवास रामायण, ऑप्शन सी కదంబు రామాయణ్. ఇది కదంబు ఉండాలి. కదంబు రామాయణ్ ఇది ఓకే అండి. సో ఇది కొంచెం చూసుకోండి. ఇక్కడ కదంబు రామాయణ్, ఇక్కడ కదంబు రామాయణ్. ఆప్షన్ డి వాల్మీకి రామాయణ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బాంగ్లా భాషలో ఉన్నటువంటి ఇది ఏదైతే ఉందో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. కృతివాస్ రామాయణ్ అనేటువంటిది చాలా 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 ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్న కాబట్టి వచ్చే అవకాశం ఉందని చెప్పిందని ఇక్కడ మీ ముందుకైతే తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ 14వ ప్రశ్న చూడండి. कथा एक कंस की के नाटककार कौन है? मोहन राकेश, दया प्रकाश सिंह, जैनेंद्र कुमार, जयशंकर प्रसाद. రైట్ అండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ఎవరైతే ఇస్తున్నారు ఏద్దాం రైట్ అండి. దయా ప్రకాష్ సింగ్ అనేటువంటి దీనికి సరైన సమాధానం అవుతుంది. సో ఇలాగా ఈ క్వశ్చన్కి అయితే మనకు ఆన్సరు. నెక్స్ట్ 15వ ప్రశ్న చూడండి. स्रोत भाषा के शब्द की वर्तनी पर ध्यान न देकर उसके उच्चारण को आधार मानकर लक्ष्य भाषा में उसके उच्चारण के अनुरूप लिखने को क्या कहते हैं? నెక్స్ట్ ఆప్షన్ ఏ వచ్చేసి లిప్యంతరన్. లిప్యంతరన్ అనేటువంటి ఇక్కడ కొంచెం రాంగ్ అయితే టైప్ అయింది. సో మనం చూసుకున్నట్టయితే లిప్యంతరన్ అనేటువంటిది ఇలా ఉండాలి. ఓకేనండి. లిప్యంతరన్ అనేటువంటి ఇక్కడ సరైనది ఇది కరెక్ట్ స్పెల్లింగ్ అవుతుంది. నెక్స్ట్ అనువాదు ప్రతిలేఖనం ఆశు అనువాద్. మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్ అండి. మనకు ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ ప్రశ్నకి ఎవరైతే ఇస్తున్నారో అందరూ కూడా మరి రైట్ అండి. ఈరోజు మరి మొత్తంగా అయితే మనకు 15 ప్రశ్నలు అయితే చేయడం జరిగింది. ఈరోజు మరి మీకు ఎలా అనిపించింది? ఈజీ, హార్డ్, మోడరేట్, అలాగే మీ యొక్క ఒపీనియన్, ఫీడ్బ్యాక్, సజెషన్స్ అన్నీ కూడా మీరు ఇవ్వచ్చు. అలాగే ఈ పీడిఎఫ్ క్లాస్ అయిన వెంటనే మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకెవరైనా జాయిన్ కానట్లయితే కింద మీరు జాయిన్ అయినట్లయితే అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు ప్రిపరేషన్లో భాగంగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే అందరితో మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే మరి ఈరోజు రేపు ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అని గుర్తుంటాయి కదా కొన్ని. ఏ టాపిక్స్ అది కరెంట్ అఫైర్స్ కానివ్వండి 1 to మీరు 160 క్వశ్చన్ దాకా మీకు ఏ క్వశ్చన్లు గుర్తున్నాయో అవన్నీ కూడా ఈ ఎపిసోడ్ కింద 120 ఎపిసోడ్ ఏదైతే ఉందో దాని కింద మీరు అయితే మెమరీ బేస్డ్ కింద అన్ని 1, 2, 3 మీకు ఎన్ని క్వశ్చన్స్ గుర్తుంటే అన్ని క్వశ్చన్స్ అవన్నీ కూడా ఏమేమి టాపిక్స్ వచ్చాయి టాపిక్స్ లేదా క్వశ్చన్స్ ఎలా గుర్తుంటే మీరు అలాగ వచ్చేసి అక్కడ టైప్ చేసినట్టయితే ఆ విధంగా మనం అవన్నీ కూడా మళ్ళీ రాత్రి ఎనాలిసిస్ చేసుకుందాం. ఎనాలిసిస్ చేసుకొని నెక్స్ట్ రాబోయే ఏపీ టెట్ అలాగే ఏపీ డిఎస్సికి సంబంధించి కూడా క్లాసెస్ చేద్దాం. సో మరి అందరితో ఒకసారి రిక్వెస్ట్ అండి. మీరు అయితే అందరు కామెంట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నానండి. మరి ఇన్ఫర్మేషన్ ఇది మీకు నచ్చినట్లయితే కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మంచిగా అనిపిస్తే యూస్ఫుల్ అనిపిస్తే కనుక అందరూ కూడా షేర్ చేయండి. అందరితో కూడా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో అందరూ కూడా ఎగ్జామ్ అయితే రాయండి. ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ 5వ తారీఖు ఏదైతే లాంగ్వేజ్ పండుగకి సంబంధించి ఎగ్జామ్ ఉందో దానికి ముందు కూడా మనం అయితే క్లాస్ అందిస్తాం. మరి చూస్తున్న ప్రతి ఒక్కరికి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మరి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అభినందనలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి, ఎగ్జామ్ బాగా రాయాలని చెప్పేసి అందరికీ आप सभी को बहुत बहुत शुभकामनाएं एडप्लस चैनल की ओर तरफ से। आप अच्छे से एग्ज़ाम लिखिए, अच्छे से आप
अटेम्प्ट करके सभी प्रश्नों को उत्तर देके अनिवार्य रूप से आराम से एग्ज़ाम लिख कर आइए ताकि हमें मिल सके, है ना। तो మళ్ళీ కలుద్దాం రేపు ఎనాలిసిస్ క్లాస్లో. అలాగే మళ్ళీ నెక్స్ట్ ఎల్పి క్లాస్ ముందు కూడా అయితే నేను మీకు అందిస్తానని చెప్పేసి ఉద్దేశంగా మళ్ళీ నేను మీకు అందిస్తాను. మరి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ క్లాస్లో. అందాక ధన్యవాదాలు. శుభరాత్రి. జై హింద్.